అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ ఫస్ట్ వన్. సో సింగపూర్ పిఎం అయినటువంటి లీ హిన్ లూంగ్ గారు తన యొక్క పదవికి రాజీనామా చేయబోతున్నారు. అంటే ఆయన పదవి నుంచి దిగిపోబోతున్నారు. సో ఈయన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ యొక్క సింగపూర్ దేశానికి అత్యధిక కాలం ఉన్న వ్యక్తుల్లో ఈయన కూడా ఒక వ్యక్తి అన్నమాట. సో నియర్లీ 20 సంవత్సరాల పాటు తన సేవలు అనేవి సింగపూర్కి అందించడం జరిగింది. సో ఆయన తర్వాత ఎవరు పదవిలోకి రాబోతున్నారంటే, ఫస్ట్ ఇప్పుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి లారెన్స్ ఓంగ్ గారు యొక్క పదవిలోకి రాబోతున్నారు. సో సింగపూర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న వ్యక్తి ఎవరంటే లీ హిన్ లూంగ్ గారు. నెక్స్ట్ ఎవరు మే 15 తర్వాత ఆ పదవిలోకి రాబోతున్నారంటే లారెన్స్ ఓంగ్ గారు. సో ఈయన కొంచెం సమాచారం. సో ఇప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ లీ హిన్ ఎవరైతే ఉన్నారో ఆయన అసలు ఈ యొక్క దేశానికి ఉన్నటువంటి వ్యక్తుల్లో, అంటే ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేసినటువంటి వ్యక్తుల్లో మూడో వ్యక్తి అనమాట. సో ఈయనైతే మే 15న ఆయనకు పదవిలోంచి దిగిపోతున్నారు. అండ్ ఆయన తర్వాత డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి లారెన్స్ ఓంగ్ గారు ఆ పదవిలోకి వస్తారు. సో ఇక్కడ ఈ యొక్క దేశం ఏదైతే ఉందో సింగపూర్, దానికి మూడవ ప్రైమ్ మినిస్టర్ అంటున్నాం. సో ఎందుకు మూడవ ప్రైమ్ మినిస్టర్ అంటున్నాం అంటే, ఇప్పటి వరకు సింగపూర్కి 3 ప్రైమ్ మినిస్టర్లు మాత్రమే వర్క్ చేయడం జరిగింది. సో 3 ప్రైమ్ మినిస్టర్లు వర్క్ చేయడం ఏంటంటే, 1959 వరకు కూడా సింగపూర్ అనేది మన దేశంలో ఏ విధంగా అయితే బ్రిటిష్ పరిపాలన కింద ఉందో సింగపూర్ కూడా అదే విధంగా వర్క్ చేస్తుంది అనమాట. 1959 నుంచి దానికి స్వతంత్ర ప్రతిపత్తిలాగా పాలించుకోవడం అనేది స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే 1965కి కంప్లీట్గా స్వతంత్ర ప్రతిపత్తి, ఒక కాన్స్టిట్యూషన్ అట్లా మొత్తం ఏర్పాటు చేసుకున్నారు. సో 1959 నుంచి అయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. బట్ అప్పటి నుంచి కూడా ఈ యొక్క దేశంకి ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తులు చాలా ఎక్కువ కాలం పదవి బాధ్యతలను నిర్వహించడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కూడా చూద్దాం మనం. సో ఇక్కడైతే నేషన్కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు నియర్లీ 20 సంవత్సరాల పాటు తన సేవలు అనేవి దేశానికి అందించడం జరిగిందన్నమాట. బట్ ఈయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ యొక్క లీ ఫ్యామిలీ ఏదైతే ఉందో, లీ ఫ్యామిలీ అంటే వాళ్ళ వంశం పేరు లీ లాగా అనమాట. సో ఈ లీ ఫ్యామిలీలో ఈ యొక్క పదవి బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తుల్లో ఈయన రెండో వ్యక్తి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈయన యొక్క ఫాదర్ అయినటువంటి లీ కుయాన్ యూ, ఈయన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. అసలు సింగపూర్ అనేటువంటి ఏర్పడిన తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి అంటే లీ కుయాన్ యూ అనమాట. ఈయన నియర్లీ 31 సంవత్సరాల పాటు ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది. అండ్ ఆయన తర్వాత గోక్ చింగ్ టోంగ్ గారు వర్క్ చేశారనమాట. టోంగ్ ఈయన తన పదవి బాధ్యతలు అనేవి నియర్లీ 13 సంవత్సరాల పాటు ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఉన్నారు. ఆయన తర్వాత ఇప్పుడు వర్క్ చేసినటువంటి లీ హిన్ లూంగ్ గారు, ఇప్పుడు ఈయన నియర్లీ 20 సంవత్సరాల పాటు తన పదవిలో ఉన్నారు. సో ఇక్కడ లీ కుయాన్ యూ యొక్క కుమారుడే లీ హియన్ లూంగ్ అనమాట. సో ఈయన తర్వాత గోన్ చోంగ్ టోంగ్ గారు 13 సంవత్సరాలు వర్క్ చేశారు. ఆయన తర్వాత లీ హియన్ లూంగ్ గారు ఒక 20 సంవత్సరాలనే వర్క్ చేసి సింగపూర్కి మూడవ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క పదవి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు సింగపూర్ ప్రైమ్ మినిస్టర్గా అంటే లారెన్స్ ఓంగ్ గారు. సో స్పేస్ అనేది మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది ఒక నావీకి సంబంధించినటువంటి హబ్ అనమాట. అండ్ ఈ నావీకి సంబంధించినటువంటి హబ్ ఎందుకోసం యూజ్ చేస్తాం, ఎవాల్యూషన్ అంటున్నాం. ఎటువంటి విషయాలని ఎవాల్యూషన్ అనేది చేయబోతున్నాం అంటే, ఇక్కడ డిఆర్డిఓ వాళ్ళతోటి ఏర్పాటు చేయబడి ఇండియన్ నావీకి సంబంధించినటువంటి షిప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా చెకింగ్ అనేది జరుగుతుంది. ఎటువంటి చెకింగ్ అంటే, వాటిలో ఉండేటువంటి రేడార్స్ ఆపరేషన్ అనేది సరిగ్గా ఉందా లేదా అనేటువంటి విషయాలను చెక్ చేయడానికి ఇక్కడ స్పేస్ అనేది ఏర్పాటు చేశారు. సో స్పేస్ అంటే ఏం లేదు, ఫుల్ ఫామ్ వచ్చేసి సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్. నథింగ్ బట్ ఇక్కడ రేడార్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా వర్క్ అవుతున్నాయి, సరిగ్గా నావిగేషన్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుందా లేదా, ఇటువంటి విషయాలను చెక్ చేయడానికి డిఆర్డిఓ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్లాట్ఫామ్ అనమాట. అంటే ఈ యొక్క హబ్ ఏదైతే ఉందో ఈ హబ్ దగ్గరికి వచ్చి నేవల్ షిప్స్ అన్నీ కూడా వాటి యొక్క రేడార్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది, సరిగ్గా వర్క్ అవుతుందా లేదా, అండ్ ఏవైతే సబ్మెరైన్స్ ఉన్నాయో అవి కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవడానికి ఒక పాయింట్ లాగా, అంటే ఒక ప్లాట్ఫామ్ లాగా ఈ స్పేస్ పాయింట్ అనేది ఉపయోగపడబోతుంది అనమాట. ఈ స్పేస్ అనేది ఏదైతే ఉందో అది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే
కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇడుక్కి ప్రాంతంలో ఈ యొక్క రేడార్ సిస్టమ్స్ని చెక్ చేయడానికి, అంటే ఇక్కడ నావీ పరంగా నావల్ షిప్స్లో ఉన్నటువంటివైనా హెలికాప్టర్స్లో ఉండేటివైనా అండ్ వాటిలో ఉండేటువంటి రేడార్ సిస్టమ్ సరిగ్గా వర్క్ అవుతుందా లేదో చెక్ చేయడానికి ఉండేటువంటి ప్లాట్ఫామ్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇడుక్కి అండ్ కేరళ అనమాట. సో ఇది ఎవరు డిజైన్ చేయడం జరిగిందంటే నావల్ ఫిజికల్ అండ్ ఓషియోనోగ్రఫిక్ ల్యాబొరేటరీ స్పేస్, అంటే ఈ యొక్క విభాగము ఈ స్పేస్ని ఏర్పాటు చేయడానికి ఒక హబ్ లాగా, అంటే ఒక పాయింట్ నథింగ్ బట్ అక్కడ షిప్స్ అని వచ్చి అక్కడ చెకింగ్ పాయింట్ లాగా తీసుకోవడానికి ఇటువంటిది ఏర్పాటు చేయాలని వాళ్ళు భావించారనమాట. అండ్ ఇందులో ఏం చేస్తారంటే సోనార్ సిస్టమ్స్ నథింగ్ బట్ ఇక రేడార్స్ సోనార్స్ ఏవైతే ఉంటాయో నావల్ షిప్స్లో వాటి యొక్క వర్కింగ్ ఏ విధంగా ఉంది అనేది చెక్ చేయడానికే ఈ యొక్క హబ్ అనమాట. సో ఇక్కడ షిప్స్ ఉంటాయి, నావల్ షిప్స్ ఉంటాయి, సబ్మెరైన్స్ ఉంటాయి, అండ్ నావీ పరంగా యూజ్ చేసేటువంటి హెలికాప్టర్స్లో కూడా ఈ సోనార్ సిస్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే నథింగ్ బట్ ఇది ఒక వాటర్ డిప్లాయ్మెంట్ సిస్టమ్ అయినప్పుడు, అంటే ఇక్కడ ఇది కనుక ఓషన్ అయితే, సో ఇక్కడ ఉన్నటువంటి షిప్ ఏదైతే ఉందో ఈ షిప్లో ఉన్నటువంటి సిగ్నల్స్ అనేవి రేడార్ ద్వారా ఇలా లోపలికి వెళ్తూ ఉంటే తరంగాలు, లేదా పైన వైపున ఉన్నటువంటి ఇలా ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ నథింగ్ బట్ ఇక్కడ ఏదైనా హెలికాప్టర్ కనుక ఉంటే ఆబ్జెక్ట్కి టచ్ అయ్యి ఎంత దూరంలో ఉందని రివర్స్ సిగ్నల్ లాగా ఇక్కడ ఉన్నటువంటి నావల్ షిప్ ద్వారా కనుగొనడం జరుగుతుంది అనమాట డిస్టెన్స్ అనేది. అలాగే ఇక్కడ ఏదైనా సబ్మెరైన్, ఇక్కడ కనుక భూమి అంటే వాటర్ లోపల కనుక ఏదైనా సబ్మెరైన్ ఉంటే అక్కడ ఏముందో చెక్ చేయడానికి కూడా ఇలా రేడార్ సిగ్నల్స్ అనేవి సోనార్ సిగ్నల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు నావల్ షిప్స్లో వాళ్ళు. సో ఇలా చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నావల్ సోనార్ రేడియేషన్ ఏదైతే ఉందో సిస్టమ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా వర్క్ అయితేనే వాళ్ళు యాక్యురేట్గా ఇక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్స్ యొక్క ప్లేస్ అయినా కింద ఉన్నటువంటి సబ్మెరైన్స్ ప్లేస్ అయినా లేదా ఇక్కడ ఏదైనా ఉన్నటువంటి ఇంకొక నావల్ షిప్ వేరే దేశానికి చెందినటువంటి నావల్ షిప్స్ యొక్క పొజిషన్ అయినా కనుగొనడం జరుగుతుంది అనమాట. సో అందుకోసమే ఇలా సోనార్ సిస్టమ్స్ని ఏ విధంగా వర్క్ అవుతున్నాయో కనుక్కోవడానికి స్పేస్ అనేటువంటి ఎవల్యూషన్ హబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క ఫెసిలిటీ ద్వారా ఏంటంటే హబ్లో సబ్మెరైన్స్ అయినా లేదా అక్కడ నావల్ షిప్స్ ఇంకేదైనా నావల్ షిప్స్ అయినా అండ్ ఎంత దూరం వరకు కనుక్కోగలదంటే నియర్లీ 100 మీటర్ల డెప్త్ వరకు కూడా ఏమైనా వస్తువులు కానీ, అంటే ఇక్కడ వస్తువులు అంటే సబ్మెర్సిబుల్ డివైజెస్ కానీ షిప్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని కనుగొనడానికి ఏ విధంగా వర్క్ అవుతుందా లేదా చెక్ చేయడమే ఈ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఎక్కడ ఏర్పాటు చేశారు అది కూడా ఇంపార్టెంట్. కేరళ రాష్ట్రంలో ఇడుక్కి ప్రాంతంలో స్పేస్ అనేటువంటి సోనార్ సిస్టమ్ డిటెక్టివ్ ఎవల్యూషన్ చేసేటువంటి హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సబ్మిషన్ 2024. సో ఇది ఎక్కడ ఏర్పాటు చేయబడిందంటే అబుదాబిలో అనమాట. సో వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ అన్నాం. సో ఇక్కడ ఏ విధంగా విషయాల గురించి చర్చించడం జరుగుతుందంటే మనకి భూమి మీద ఉన్నటువంటి శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ ఉన్నటువంటి శక్తి వనరులు అన్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ అయినా విండ్ సిస్టమ్ అయినా అండ్ మనకు ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో పునరుత్పాదక శక్తి వనరులైనా ఆల్రెడీ ఉన్నటువంటి వనరుల్ని మనం ఏ విధంగా వాడుకుంటున్నాం లేదా వాటిని వాడుకునడానికి మనం దానికోసం ఎంత అమౌంట్ అనేది కేటాయిస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నాం, ఇటువంటి విషయాల గురించి చర్చించడానికి వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ అనేది నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు అంటే అబుదాబి. సో ఇక్కడ జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో దాని ప్రాముఖ్యత ఏంటంటే ఇది 16వ వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ అనమాట, అబుదాబిలో జరిగింది. అండ్ ఈ యొక్క సమ్మిట్ ఏ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందంటే ఇక మీదట మనం పునరుత్పాదక శక్తి వనరులని కెపాసిటీని, అంటే మనం ఇక మీదట సౌర విద్యుత్ కానీ పవన విద్యుత్ కానీ ఇలా మన యొక్క ఎనర్జీ సోర్సెస్ని మార్చుకునేటప్పుడు వాటిని తయారు చేసేటువంటి ప్రాజెక్ట్స్ మీద ఇంకా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, అంటే ఇంకా డబ్బులు అనేవి పెట్టి కొత్త సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ తీసుకొని రావాలి. అండ్ మన యొక్క క్లైమేట్ చేంజ్ని తట్టుకునే విధంగా మనం ఎనర్జీని ఉత్పత్తి చేయగలగాలి. అంటే శక్తి ఉత్పాదన అనేది వాతావరణ పరిస్థితులకు లోనవ్వకుండా మన శక్తి ఉత్పాదన చేయగలిగేటువంటి ప్రాజెక్టులు తీసుకొని రావాలి. అంటే వాటి మీద పెట్టేటువంటి మనీ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలని ఫోకస్ చేయడమే ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఈ యొక్క సమ్మిట్ ఏదైతే ఉందో ఆ సమ్మిట్కి అక్కడ అబుదాబిలో నిర్వహించినప్పుడు అక్కడ జనరల్గా డైరెక్టర్ జనరల్గా వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్కో లా కామెరా అనమాట. ఆయన ఈ యొక్క ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీకి హెడ్గా ఉన్నారు. ఆయన యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అండ్ ఆయనతో పాటు అండ్ యూఏఈలో ఉన్నటువంటి అబుదాబి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి క్లైమేట్ చేంజ్ యాక్సలరేటర్గా వర్క్ చేస్తున్నటువంటి ప్రెసిడెంట్ అండ్ CEO ఆఫ్ ది
క్లైమేట్ చేంజ్ యాక్సిలరేటర్గా వర్క్ చేసినటువంటి షేక్ షమ్మా బిన్ సుల్తాన్ బిన్ ఖలీఫా ఈయన యొక్క పేరు అనమాట. ఈ వ్యక్తి కూడా ఈ యొక్క సమ్మిట్లో పాల్గొని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇక మీదట ఇన్వెస్ట్మెంట్ పెంచాలి, అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెంచడం అంటే పునరుత్పాదక శక్తి వనరుల కోసం మనం ఆదాయ మార్గాలుగా పెంచుకోవాలి, వాటి మీద మనీ అనేది కేటాయించి ప్రాజెక్టులు అనేది తీసుకొని రావాలి అని ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.